హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి ఫుడ్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే టేస్టీగా చిక్కగా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చేసి చూపించబోతున్నాను. మరైతే ఈ బాదం పాలకు ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పాలు 1 గ్లాస్ తీసుకోవాలి. ఫుడ్ కలర్ అండి, ఎల్లో కలర్ తీసుకోవాలి. కుంకుమ పువ్వు, ఇలాచి ఒక 2 సరిపోతుంది. స్వీట్కి తగినంత షుగర్ తీసుకోవాలి. 10 to 15 దాకా నానబెట్టిన బాదం అండి. ఈ బాదం నేను ఫుల్ నైట్ నానబెట్టాను. 1 గ్లాస్ పాలకి 10 బాదముల దాకా పడుతుంది. ఇప్పుడు నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను కనుక 10 బాదమ్స్ తీసుకుంటున్నాను. బాదంనంతా ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. నైట్ అంతా నానింది కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు బాదంలో వేడి నీళ్ళు పోసుకొని ఒక 1 అవర్ బిఫోర్ మనం నానబెట్టుకుంటే కూడా మనకి ఈజీగా ఇలా తొక్క వచ్చేస్తుందండి. చూసారుగా, ఇలా అంతా రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో గ్లాస్ పాలు పోసుకొని పొంగు రానివ్వాలి. పాలు పొంగొచ్చిన తర్వాత ఒక గెరిటెతో మీగడ కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాల వరకు పాలును మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల పాలు మనకి చిక్కగా తయారవుతుంది. ఇలా పాలు కలుపుకుంటూ ఉండాలండి, మీగడ కట్టకుండా. పాలు మరుగుతున్నాయి కదా, ఈలోపు పీల్ చేసి పెట్టుకున్న బాదంని ఒక జార్లో వేసుకొని కాస్త పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేశానండి నేను. చూసారుగా, కొంచెం ఇలా బరుకుగా ఉంటే మనము బాదం పాలు తాగుతున్నప్పుడు పంటికి తగులుతూ బాదం చాలా టేస్టీగా ఉంటుంది. అలా కనుక ఇష్టం లేని వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బాదం మిక్స్ని మనము పాలలో యాడ్ చేస్తున్నాం. బాదం యాడ్ చేసిన తర్వాత బాదం పేస్ట్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా 7 to 8 మినిట్స్ దాకా మనము మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి. మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఇలాచీ యాడ్ చేస్తున్నాను. తర్వాత స్వీట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోండి. బాదం పాలు షుగర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా కరిగేంత వరకు కాసేపు పాలు మరగనించుకోవాలి. తర్వాత చూసారుగా, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసుకున్నాము. మీగడ కట్టకుండా ఇలా ఒకసారి బాగా కలుపుకొని చల్లగా తాగాలి అనుకున్నప్పుడు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవచ్చు. వేడిగా తాగాలనుకున్నప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, వేడి వేడి చిక్కటి బాదం పాలు ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇప్పుడు ఇందులో పైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బాదంని యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఇందులో పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. కంపల్సరీ అయితే ఏం కాదు. చూసారుగా ఫ్రెండ్స్, టేస్టీ హోమ్ మేడ్ బాదం పాలు రెడీ అయిపోయింది.
చాలా రుచిగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సింపుల్గా కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.